హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు జర్గమలి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ లో చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఎందుకంటే నా పెళ్లి సిరీస్ వీడియోస్ చాలా మందికి నచ్చి చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే గెట్ రెడీ విత్ మీ వీడియో అన్నమాట. ఎప్పుడు నేను షార్ట్స్ లోనే గెట్ రెడీ విత్ మీ చేస్తాను కదా, బట్ ఈ రోజు నాకు లాంగ్ గెట్ రెడీ విత్ మీ చేయాలనిపించింది. అంటే నేను ఎలా రెడీ అవుతాను అంటే నా మేకప్ కానీ లేకపోతే నా డ్రేపింగ్ స్టైల్ కానీ, సో నా హెయిర్ స్టైల్స్ నేను ఎలా వేసుకుంటాను ఏంటి అనేది చూపిద్దామని అయితే అనుకున్నాను. సో ఇదే ఆ లెహంగా అన్నమాట. యాక్చువల్గా నేను మామూలు న్యాచురల్ గా లేను. యాక్చువల్ గా నేను ఇప్పుడే బాత్ చేసి వచ్చాను అన్నమాట. నేను స్కిన్ కేర్ కానీ ఏమీ చేయలేదు. చూసారుగా నా లిప్ మొత్తం ఇదంతా పిగ్మెంటెడ్ ఉండిద్ది. నాకు చాలా న్యాచురల్ గా ఉన్న అప్పలమ్మ లాగా, చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉన్నాను గైస్. ఏం లేకుండా ఏం వేయకుండా నేను ఇలానే ఉంటాను అన్నమాట. ఇంట్లో కూడా నేను ఇంతే ఉంటాను. సో లెహెంగాకి వచ్చేసరికి ఇదన్నమాట. సో ఇది బ్లౌజ్ పీస్, ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది. సో ఇది లెహెంగా అన్నమాట. నాకు చాలా ఇష్టం, కలర్ కాంబినేషన్ నచ్చి నేను ఇది తీసుకున్నాను. తీరా బయటకు వచ్చిన తర్వాత అది అంటే డెలివరీ అయిన తర్వాత చూస్తే మాత్రం బ్లౌజ్ పీస్ నచ్చలేదు, అందుకే సపరేట్ గా తీసుకుని అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది. బ్లౌజ్ పీస్ వచ్చేసరికి సారీ బ్లౌజ్ వచ్చేసరికి సో ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అన్నమాట. ఈ వర్క్ కు నాకు 2200 ఏమో పడింది. ఆ బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ గా తీసుకున్నాను. నాకైతే వర్క్ చాలా బాగా నచ్చింది. ఫుల్ వర్క్ వచ్చింది, అంటే బ్లౌజ్ పూర్తిగా బ్లౌజ్ మొత్తం వచ్చింది ఓపెన్. అండ్ దీనికి థ్రెడ్స్ పెట్టించాను. సో ఇవి వచ్చేసి చిన్న హ్యాంగింగ్స్ తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా గోల్డ్ లోనే తీసుకున్నాను. నాకు బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. ఇది 2021 లో తీసుకున్నాను, క్రిస్మస్ టైంలో తీసుకున్నాను. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. నేను సైడ్ నా వీలైతే పిక్స్ యాడ్ చేస్తాను దీని మీద ఉన్నవి. చాలా అంటే చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడు ఇంకా లూజ్ అయింది నేను కుట్టించుకున్నప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం టైట్ అయింది. ఐ థింక్ నేను కొంచెం బొద్దుగా అయినట్టున్నాను. సో కొంచెం ఏవైతే స్టిచెస్ ఉంటాయి కదా వాటిని ఓపెన్ చేశాను అన్నమాట. ఇప్పుడు సెట్ అయింది నాకు. ఓని అదే దుపటా అన్నమాట. సో ఇది వచ్చేసి ఇది పింక్, అంటే పింక్ లో కూడా నిండు గైస్ టమాటా పింక్ అంటారు కదా ఆ టైప్ అన్నమాట. ఫస్ట్ అయితే నేను హెయిర్ స్టైల్ చేసుకుంటాను. హెయిర్ స్టైల్ చేసుకొని డ్రెస్ వేసుకుంటే నాకు కొంచెం కంఫర్టబుల్ గా అనిపించిద్ది. లేదనుకోండి ఇవి కట్టుకొని వేసుకోవాలంటే కొంచెం ఎందుకు అన్కంఫర్టబుల్ గా అనిపించిద్ది. అందుకే ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ చేసుకుందాము, ఆ తర్వాత ఇదే హాఫ్ సారీ డ్రేప్ చేసుకున్నాము. అంటే 2012 to 14 ఆ టైం నుంచి నేను శారీస్ కట్టుకోవటం కానీ కట్టడం కానీ నాకు చాలా ఇష్టం. ఇంటి దగ్గర ఎవరైనా పిలిచినా కానీ కట్టడానికి, శారీ కట్టడానికి పిలిచేవాళ్ళు, వెళ్ళి కట్టొచ్చేదాన్ని. నేను కూడా కట్టుకునేదాన్ని. ఆ టైంలో అంత ఇష్టం అన్నమాట నాకు శారీ డ్రేపింగ్ అంటే. పర్ఫెక్ట్ ఫస్ట్ లో అయితే కొంచెం కొంచెం మిస్టేక్స్ ఉండేవి, బట్ తర్వాత తర్వాత పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ అయిందన్న, అంటే పర్ఫెక్ట్ గా కట్టడం నేర్చుకున్నాను. గైస్ ఇప్పుడైతే నేను హెయిర్ లో ఉన్న చిక్ అంతా తీసేసుకుంటున్నాను. నాది మామూలుగానే కర్లీ హెయిర్ కాబట్టి ఊరికి చిక్కు పడుతూ ఉంటది. ఇంకా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేశానంటే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే డీటాంగిల్ అయితే చేసేసుకుంటున్నాను. సో చిక్ తీసేసిన తర్వాత నేనైతే సింపుల్ గా అయిపోవాలి కాబట్టి నాకు హెయిర్ స్టైల్, నేను ఫ్రెంచ్ ఫ్లాట్ హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను. నాకు నేనుగానే హెయిర్ స్టైల్స్ చేసుకుంటాను అనమాట. ఎవరి దగ్గర వేయించుకొని, ఎప్పుడైనా నాకు అవ్వట్లేదు అనుకుంటేనే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను వేయించుకోవడానికి. సో నేను ఎలా హెయిర్ స్టైల్ చేస్తున్నాను అనేది చూసేయండి.
ఎక్కువ టైం లేకుండా ఫ్రెంచ్ ఫ్లాట్ వేసాను. సో ఎలా ఉంది నా ఫ్రెంచ్ ఫ్లైట్ అంట ఫ్రెంచ్ ఫ్లాట్. థూ ఛీ! సో, స్కిన్ కేర్ నేను ఆల్రెడీ చేసేసాను. స్కిన్ కేర్ అంటే ఏం లేదు. ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేయాలి. టోనర్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అలాగే సన్ స్క్రీన్ అన్నమాట. నా టోనర్ వచ్చేసి బయోటిక్‌దే యూజ్ చేస్తాను. తర్వాత సన్ స్క్రీన్ వచ్చేసి డాట్ అండ్ కీది. తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్ అన్నమాట. అది కూడా డాట్ అండ్ కీదే విటమిన్ సిది యూజ్ చేశాను. ఇంకా దాని తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కన్సీలర్స్. ఈ 2 కన్సీలర్స్‌ని నేను మిక్స్ చేసి అయితే అప్లై చేస్తానన్నమాట. నాకు కవరేజ్ నీట్‌గా అనిపిచ్చిద్ది. అందుకే ఈ 2 కన్సీలర్స్‌ని యూజ్ చేస్తాను. ఇదొచ్చేసి ఆరెంజ్ కన్సీలర్ అన్నమాట. ఇదొచ్చేసి మీడియం మొయాన్ 05, ఇదొచ్చేసి 09 అన్నమాట. ఇది ఆరెంజ్ వచ్చేసరికి 09, ఇదొచ్చేసి 05. ఇదేంటంటే స్విస్ బ్యూటీ. ఇదొచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది తీసుకున్నాను నేను. ఈ 2 కన్సీలర్స్ నైకా నుంచి తీసుకున్నాను. సో, వీటినైతే అప్లై చేద్దాము. దెయ్యం ఉన్నట్టున్నా గైస్. సో, నేనైతే ఫింగర్స్‌తోనే మొత్తం సెట్ చేస్తున్నాను. నా దగ్గర పఫ్ టైప్ లాంటివైతే ఏం లేవన్నమాట. ఉన్నాయి యాక్చువల్‌గా, అవి అంతా పాడైపోయింది. సో, మళ్ళీ తీసుకోలేదు. అందుకే నేను హ్యాండ్స్‌తోనే చేస్తున్నాను. యాక్చువల్‌గా హ్యాండ్స్‌తో కూడా నీట్‌గానే చేయొచ్చు ఓపికగా. కొంచెం టైమ్ ప్రాసెస్ అంతే. నీట్‌గా హ్యాండ్స్‌తో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇదంతా డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా! వాటిని కవర్ చేయడానికైతే యూజ్ చేస్తున్నాను. నేను కాంపాక్ట్ అనేదైతే ఏం యూజ్ చేయలేదు ఇంతవరకి అసలు నేను. నా ఫస్ట్ మేకప్ నా మ్యారేజ్ టైమ్‌లోనే. అప్పుడే నేను ఫస్ట్ టైమ్ మేకప్ వేసుకున్నాను. అంతకుముందు అసలు నాకు ఈ మేకప్ ప్రొడక్ట్స్ గురించి ఐడియా లేదన్నమాట. నిబ్బి నేను కాలేజ్ టైమ్‌లో అయితే అస్సలు నాకు ఐడియా కూడా లేదు. ఆ టైమ్‌లో ఫుల్ నిబ్బా టైప్ అన్నమాట. నిబ్బా టైపు. యాక్చువల్‌గా నేను ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఏం యూజ్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తే స్కిన్ మీద మొటాలొచ్చేస్తాయి అన్నమాట. వెంటనే వస్తది వెంటనే. అందుకే నేను అది కూడా యూజ్ చేయను. ఓన్లీ పౌడర్ యూజ్ చేసేదాన్ని అంతే. ఇంకేం యూజ్ చేసేదాన్ని కాదు గైస్. యాక్చువల్‌గా నాకు ఫుల్ టాన్ వచ్చేసింది. అలాగే చిన్న చిన్న గుల్లలు కూడా వచ్చేసాయి వేడి వల్ల. మనం ఏదైతే ఫేస్‌కి అప్లై చేస్తున్నామో దాన్నే మనం నెక్‌కి కూడా అప్లై చేయాలి. లేకపోతే ఫేస్ ఒక టోన్‌లో కనపడిద్ది. నెక్ వచ్చేసి ఇంకొక షేడ్‌లో కనపడిద్ది. సో, అందుకే మనం ఏది ఫేస్‌కి అప్లై చేస్తున్నా నెక్‌కి కూడా సేమ్ అప్లై చేయాలి. అప్పుడే మనకి ఈవెన్‌గా కనిపిస్తదన్నమాట. లేకపోతే ఇదొక కలర్‌లో కనిపిస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది మీడియం మొయాన్ ఇది అయితే అప్లై చేస్తున్నాను. సేమ్ ఎక్కడైతే మనకి స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి, డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అనేది అక్కడే అప్లై చేస్తానన్నమాట. సేమ్ ఇక్కడ. యాక్చువల్‌గా నాకు చాలా చూడండి ఎట్టున్నాను. యాక్చువల్‌గా నాకు చాలా మేకప్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయాలని అయితే ఉంది. వన్ బై వన్ చిన్నగా కొంచెం వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టార్ట్ చేస్తే నా స్కిన్ టోన్‌కి తగ్గట్టుగా. సో, ఇప్పుడైతే నేను మిర్రర్ తెచ్చుకున్నా. ఎందుకంటే వీడియోలో కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సో, అందుకే మిర్రర్ తెచ్చుకొని మిర్రర్‌లోనే నీట్‌గా ఈ 2 ఫింగర్స్‌తోనే చేస్తున్నాం. నేనేమి గైస్ నిజంగా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది మేకప్ కానీ, బ్యూటీషియన్ గాని చాలా ఇంట్రెస్ట్. కానీ కొంచెం టైం పట్టిద్ది అవన్నీ సెట్ చేసుకోవడానికి. అండ్ రెడీ చేయడం అంటే ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట మనకి. సో, అయిపోయింది నీట్‌గా వాటిని సెట్ అయితే చేశాను. ఇంకా చాలా అప్లై చేయాలి. లేకపోతే ఏదో అప్పచ్చలాగా అనిపిస్తుంది నా ఫేస్ కూడా నాకు. ఫస్ట్ లిప్ లైనర్ చేస్తాను. ఇదొచ్చేసి కూడా స్విస్ బ్యూటీ నుంచి చెర్రీ బ్రౌన్ 06 ఈ షేడ్ అన్నమాట. చెర్రీ బ్రౌన్. ఇప్పుడు దీన్ని నేను లిప్స్‌ని సెట్ చేస్తా. అవుట్‌లైన్ గీస్తున్నా. అది కొంచెం సెట్ అయ్యేలోపు మనం కాంపాక్ట్ ఇద్దాము. యాక్చువల్‌గా నా దగ్గర కాంపాక్ట్ పౌడర్ ఉంది. ఎక్కడైతే మనకి ఎక్కువగా ఆయిల్ బయటకొస్తదో అంటే ఆయిల్ ఫేస్ వాళ్ళకి ఎక్కడైతే కొంచెం ఆయిల్ బయటకొస్తుంది అని అనిపిస్తే సో, అక్కడ కొంచెం ఎక్కువగా కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేయాలి. కొంచెం చాలా డిఫరెంట్‌గా ఉన్న మేకప్ వేసుకున్న తర్వాత
దట్స్ ఇట్. ఇది కూడా అయిపోయింది అనమాట. నాకు వచ్చినట్టయితే చేస్తున్నాను. అంటే ఈ డ్రెస్ మీద ఈ మేకప్ సెట్ అయినట్టు అనిపించలేదు, అందుకే మీకు కొంచెం డిఫరెంట్ గా కనిపించవచ్చు. బట్ అవుట్ఫిట్స్ చేంజ్ చేసిన తర్వాత నీట్ గా సెట్ అవుతుంది అన్నమాట. మనం ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ సెట్ చేస్తేనే మనకు మంచిగా అవుట్పుట్ వస్తుంది. ఇలా నైట్ డ్రెస్ మీద ఇలా మేకప్ వేస్తే కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది, కొంచెం ఆడ్ గానే కనిపిస్తుంది. ప్లీజ్ భరించండి అవుట్ఫిట్ చేంజ్ చేసే అంతవరకు. సో ఇప్పుడు వచ్చేసి లిప్స్టిక్ వేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం మింత్రాలో తీసుకున్నానని చెప్పాను కదా, ఇవి లిప్ షేడ్స్. ఇవన్నీ మ్యాట్ ఫినిషింగ్ అనమాట. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అయ్యే షేడ్స్ అయితే ఉన్నాయి. ఒక 10 షేడ్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఒక షేడ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. RM14 ఆ షేడ్ అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం ఇది రెడ్ టైప్ లోనే ఉంది. సో దీన్ని అప్లై చేస్తాను. నాకు వీడియోలో చూస్తుంటే అర్థం అవ్వట్లేదు, సో అందుకే మిర్రర్ పెట్టుకున్నాను. మిర్రర్లో చూసి అయితే అప్లై చేస్తాను. సో ఇది నా షేడ్. ఇదన్నమాట. లైట్ గానే వేసాను, ఎక్కువ ఏం లేదు, చాలా లైట్ గా వేసాను. లైటింగ్ వల్ల మీకు అలా కనిపించచ్చు, కొంచెం బ్రైట్ గా కనిపించచ్చు. సో ఇదే అన్నమాట నా నో మేకప్ లుక్. అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ అయింది. ఇప్పుడైతే అవుట్ఫిట్ చేంజ్ చేస్తాను. దాని మీద ఈ లుక్ ఎలా ఉందనేది చూద్దాము. దాని తర్వాత ఇయర్ రింగ్స్ అవన్నీ చేంజ్ చేస్తాను అన్నమాట. సో లెట్స్ చేంజ్ ద అవుట్ఫిట్. ఎస్, హాఫ్ శారీ అయితే అవుట్ఫిట్ చేంజ్ చేసేసాను. నాకైతే ఇది ఆర్గాన్జా అన్నమాట. ఈ దుపట్టా కొంచెం సెట్ చేయడానికి చాలా టైమే పట్టింది, ఎందుకంటే ఇది నిలవదు కాబట్టి కొంచెం టైం పట్టింది అన్నమాట. అండ్ సో ఇది నేనైతే ఇక్కడ చెస్ట్ ప్లీట్స్ వచ్చేసి 4 ప్లీట్స్ పెట్టాను. ఇది ఎక్కువగా వెడల్పే ఉండదు అనమాట. అందుకే నేను కొంచెం, అంటే ఇది ఆర్గాన్జా టైప్ కాబట్టి, అలాగే నెట్ కాబట్టి మనం బాడీ కనిపిస్తుంది అని చెప్పి నేను కొంచెం పెద్ద ప్లీట్సే పెట్టాను, చెస్ట్ ప్లీట్స్. ఇలా 5 ప్లీట్స్ అయితే వచ్చాయి. సో ఇది ఫైనల్ గా డ్రేప్ చేసుకున్నాను అన్నమాట. సో బ్యాక్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది నాకు బ్యాక్ నెక్ చాలా ఇష్టం, ఎందుకంటే వర్క్ అంతా అటే ఉంది కాబట్టి నాకు అటు సైడే ఎక్కువ ఇష్టం అనమాట. నా మేకప్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. నాది కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి కొంచెం అలానే అనిపిస్తుంది. ఇప్పుడు నేను యాక్సెసరీస్ యాడ్ చేస్తాను అనమాట. నెక్ సెట్ ఇవి యాడ్ చేసేస్తాను. సో ఇదైతే పెడదాం అనుకుంటున్నాను, చూడాలి. ఇదొకటి ఉంది నా దగ్గర ఆప్షన్. అండ్ ఇంకా మ్యారేజ్ కి తీసుకున్నది ఉంది కదా, ఇదైతే ఇంకా హెవీగా అనిపించింది. బట్ స్టిల్ ఎలా ఉండిద్దో చూద్దాం. ఒక్క పీస్ చాలు, సెట్ అయిపోయింది. ఇదైతే మోస్ట్లీ నేను ఇదే పెడదాం గైస్. సో ఇది ఒక్కటే హెవీగా అనిపిస్తుంది కదా, ఇంకా లాంగ్ మెయిన్ అన్నమాట. సింపుల్ గా ఇలానే పెట్టేస్తా. అండ్ తాడేసుకుంటాను. గుణ అయితే వీటిని చూసి, ఈ చౌకస్ చూసి, అదే కుక్క బెల్ట్ అంటారు కదా, కుక్క బెల్ట్ అని చెప్పి అంటాడు. బట్ ఇవి బాగుంటాయి సింపుల్ గా. దాని మీద వచ్చిన ఇయర్ రింగ్సే పెడుతున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ ఇదన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ యాడ్ చేశాను, చౌకర్ మీద వచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టాను. అండ్ నేను సింగిల్ బ్యాండ్ వరకే, బ్యాండ్ కాదు సింగిల్ బ్యాంగిల్ వేసాను అన్నమాట. ఇప్పటికే హెవీగా అనిపించింది, సో అందుకే సింగిల్ బ్యాంగిల్ తో అయితే వేసాను. ఫుల్ అవుట్ఫిట్ నేను చూపిస్తాను. సో నా మేకప్ లుక్
ప్యాచీగా అయితే ఏం లేదు, నీట్ గా ఫినిషింగ్ అయితే నీట్ గా వచ్చింది అన్నమాట. సో ఫొటోస్ అండ్ వీడియోస్ ని లాస్ట్ లో యాడ్ చేస్తాను. ఇదే నా ఫైనల్ లుక్, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ లో చెప్పండి. సైడ్ నా పిక్ యాడ్ చేస్తాను, యాజ్ టీజ్ రీక్రియేట్ చేశానో లేదో. అంటే అప్పుడు కొంచెం సన్నగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను కాబట్టి చూడాలి ఎలా ఉంది అనేది. బట్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు మేకప్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. యాక్చువల్ గా నాది ఆయిలీ స్కిన్ అన్నమాట, అసలు బేస్ సెట్ అవుతుందా లేదా అని అనిపించింది, బట్ పర్ఫెక్ట్ గానే అనిపించింది. సో ఒక చౌకర్ అండ్ దాని మీద వచ్చిన ఇయర్ రింగ్స్ తో పెట్టేశాను, ఎక్కువగా హడావిడి లేకుండా. అండ్ 2 బ్యాంగిల్స్ అయితే వేసాను అన్నమాట. సో ఇది నా ఫైనల్ అవుట్పుట్ అనేది. సో ఇది నా ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. ఎలా ఉంది, బాగుందా? నాకైతే చాలా నచ్చింది. నాకు ఈ మేకప్ ఏదైతే ఉందో ఫినిషింగ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ సింపుల్ గా చౌకర్ అండ్ దాని మీద వచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టాను, బ్యాంగిల్స్ కూడా ఎక్కువ వేయలేదు, ఓన్లీ 2 బ్యాంగిల్స్ మాత్రమే వేసాను. యాక్చువల్ గా ఈ దుపట్టా వచ్చేసి ఆర్గాన్జా టైప్ అయ్యేసరికి లోపల కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపించింది. సో అందుకే చిన్న ఒక 5 ప్లీట్సే పెట్టాను, చెస్ట్ ప్లీట్స్. సో ఇదన్నమాట నా ఫైనల్ లుక్. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ లో చెప్పండి. వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ అయితే చేసేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా. సో ఇది మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నా కామెంట్ లో కావాలనుకుంటే ఈ ఏదైతే అవుట్ఫిట్ డీటెయిల్స్ కానీ లేకపోతే చౌకర్స్, ఇయర్ రింగ్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ లో డీటెయిల్స్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అంతే ఈ వీడియో. సో బాయ్ బాయ్.